హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ చక్కటి ఎగ్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను. రుచి అయితే చాలా బాగుంటుందండి. రైస్ అయితే పొడి పొల్లాడుతూ చాలా చక్కగా వస్తుంది. మన హోటల్ అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదా, అదే స్టైల్లో ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ మెజర్మెంట్తో 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇలా గిన్నెలోకి రైస్ వేసిన తర్వాత ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్ళను వేసి ఈ బాస్మతి రైస్ని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఒక 5-10 నిమిషాల వరకు నానబెట్టామంటే మనకి పలావ్ వచ్చేసి చక్కగా వస్తుంది. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఎసరు మరిగించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కొంచెం పెద్ద గిన్నె పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 లీటర్ల వరకు నీళ్ళను వేసుకోవాలి. రైస్ బాయిల్ చేసుకోవడానికి ఇలా 2 లీటర్ల వరకు నీళ్ళను వేసుకొని ఇందులోకి మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. బిర్యానీ మసాలాని దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, సాజీర ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసి కొద్దిగా పుదీనా అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయని రసం మొత్తం పిండేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఎసరు మరిగించేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టామంటే ఒక 5 నిమిషాల్లోనే ఎసరంతా కూడా చక్కగా ఇలా మరిగిపోతుంది. ఇలా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని నీళ్ళు వార్చేసుకొని ఈ బియ్యం వరకు ఇందులోని వేసేసుకోవాలి. ఇలా బియ్యం అంతా కూడా వేసి ఒకసారి కలిపేసుకుందాం. రైస్ని ఊరక కలపకుండా 1-2 సార్లు కలిపితే సరిపోతుందండి. కొంచెం ఇలా నెమ్మదిగా కలిపేసుకున్నామంటే బియ్యం అనేది విరిగిపోకుండా ఉంటాయి. మనం నానబెట్టాం కదా, తొందరగా ఉడికిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా ఉడికిపోతుంది. ఈ రైస్ని పూర్తిగా కాకుండా ఒక 80% కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మిగతాదంతా కూడా దమ్ చేసేటప్పుడు కుక్ అయిపోతుంది. మనకి 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఒక జల్లెడ గంటెతో ఈ రైస్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోవాలి. వాటర్ అనేది లేకుండా ఓన్లీ ఈ రైస్ వరకు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న రైస్ని ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. రైస్ అనేది చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. బాయిల్డ్ ఎగ్స్ ఒక 10 వరకు తీసుకున్నానండి. వీటికి చాకుతో సన్నగా ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు, ఒక పావు స్పూన్ వరకు కారం పొడి కూడా వేసి ఎగ్స్కి అంతా కూడా చక్కగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా పసుపు, కారం, ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటే ఎగ్స్ బాగుంటాయండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 3 వరకు తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇవి చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం మంట మీద ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అంతా కూడా ఇలా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఇదే ఆయిల్లో ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు చిన్న మంట మీద పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే ఇలా అతుకుపోతూ ఉంటాయి. ఇలా అంతా కూడా కొద్దిగా మంచి కలర్ వచ్చేంత వరకు, పైన లేయర్ వచ్చేసి కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఎగ్స్ కూడా మరికొద్దిగా ఇందులోనే ఆయిల్ వేసుకొని ఇప్పుడు బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని కొద్దిగా వేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగ, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, కొద్దిగా మిరియాలు కూడా వేసి ఈ ఆయిల్లో కొద్దిగా ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 3 టమాటాలని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని టమాటా ప్యూరీ వేసుకోవాలి. మీకు ఇలా మిక్సీ పట్టి వేయడం ఇష్టం లేకపోతే చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ మొత్తం కూడా నూనెలో చక్కగా వేగి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి వచ్చేసి నేను కొద్దిగా ఎక్కువగా తీసుకున్నానండి. కారం వేసేటప్పుడు కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఇవంతా కూడా వేగిన తర్వాత ఒక చిన్న కప్పు వరకు కమ్మటి పెరుగు వేసుకోండి. ఈ పెరుగు అంతా కూడా చక్కగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా మీడియం మంట మీద చక్కగా అడుగంటకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కు సరిపడా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం కారం తక్కువగా వేసానండి. అలాగే ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీరా పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి.
ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అందులో కొన్ని వరకు పక్కన ఉంచేసి ఒక సగం వరకు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక 2-3 నిమిషాలు కలిపామంటే మసాలా అంతా కూడా చక్కగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసి ఈ ఎగ్స్కి ఈ మసాలా అంతా కూడా చక్కగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి ఒక్క 2-3 నిమిషాలు సిమ్లో ఉంచేసామంటే చక్కగా మసాలా కోటింగ్ అంతా కూడా ఎగ్స్కు చక్కగా పడుతుంది. ఆ తర్వాత ఓపెన్ చేసి మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు మసాలా వచ్చేసి రెడీ అయిందండి, ఎగ్ మసాలా. ఇప్పుడు ఎగ్స్ అలాగే కొద్దిగా మసాలా అంతా కూడా ఇలా ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఫ్రై చేసిన కళాయిలో కొద్దిగా వరకు ఎగ్ మసాలాని ఉంచేసుకోండి. ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేసి మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ అంతా కూడా ఇలా ఒక లేయర్ లాగా వేసేసుకోండి. ఇలా ఒక లేయర్ లాగా రైస్ వేసిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న ఎగ్ మసాలా ఉంది కదా, ఎగ్స్ అలాగే ఈ మసాలా అంతా కూడా ఇలా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. ఇక్కడ ఒక లేయర్ లాగా ఒక 5 ఎగ్స్ వేసానండి. ఆ తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా అని కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత పైన మరొక లేయర్ లాగా మిగిలిన రైస్ని వేసుకోవాలి. ఇలా పూర్తిగా ఎగ్స్ మసాలా కనిపించకుండా కవర్ చేసుకున్న తర్వాత మిగిలిన ఎగ్స్ ఉన్నాయి కదా, అవి ఇలా పైన వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా అంతా కూడా వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని ఇలా ఒక చిన్న గ్లాస్ వరకు తీసుకొని పైన అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి అడుగున మసాలా ఉంది కదంటే అది మాడిపోకుండా ఉంటుంది, చక్కగా దమ్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా పాలల్లో ఫుడ్ కలర్ వేసి ఇలా రైస్ అంతా కూడా ఇలా వేసుకోండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. చక్కటి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీ వచ్చేసి. ఇలా అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత ఆవిరి అనేది బయటికి పోకుండా ఇలా మూతని కరెక్ట్గా పెట్టేసుకొని స్టవ్ పైన డైరెక్ట్గా కాకుండా ఇలా ఒక దోశ పెనం వేసి ఈ బిర్యానీ కుక్ చేసుకున్న కళాయి వేసి ఒక 20 నిమిషాల వరకు మీడియం మంట మీద దమ్ చేసుకోవాలి. ఒక 20 నిమిషాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చూడండి, 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీకు కొద్దిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. మరి వేడి మీదనే కలిపామంటే రైస్ అంతా విరిగిపోతుంది. కొద్దిగా ఆవిరనే తగ్గిన తర్వాత ఇలా కలిపామంటే పొడి పొడిగా వస్తుంది. చూసారా, ఎంతో రుచిగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మనకి హోటల్లో కొనకుండా ఇంట్లోనే హోటల్ స్టైల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఎగ్ బిర్యానీకి కాంబినేషన్ రైతా అండి. రైతాతో ఆనియన్స్ వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, చాలా కలర్ఫుల్గా ఎగ్ అంతా కూడా మసాలా పట్టి రైస్ కూడా పొడి పొల్లాడుతూ చాలా చక్కగా వచ్చింది. హోటల్లో కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేయండి. రుచి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరి కొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.